హలో అండి, నమస్తే. నేను డాక్టర్ వరుణ్ కోడం, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హెడేక్. హెడేక్ అనేది మనం సర్వసాధారణంగా ఏదో ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే కామన్ సిమ్టమ్. మొదటిగా హెడేక్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. హెడేక్ అనేది మెదడులో న్యూరోనల్ హైపర్ ఎక్సైటబిలిటీ వలన వచ్చే కెమికల్ ప్రాసెస్ రిలేటెడ్ సిమ్టమ్. మనం తలనొప్పిని కనుక చూసినట్టయితే దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ప్రైమరీ హెడేక్స్, మరొకటి సెకండరీ హెడేక్స్. మొదటిగా సెకండరీ హెడేక్స్ గురించి తెలుసుకుందాం. సెకండరీ హెడేక్స్ అనేవి మెదడులో ట్యూమర్స్ కానీ, బ్లీడింగ్ వల్ల కానీ, క్లాట్ అవ్వడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే మెదడులో ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ, దీనిని మనం ఐఏహెచ్ అని అంటాం. వీటి వల్ల వచ్చే తలనొప్పిని సెకండరీ హెడేక్స్ అంటాం. మరొకటి ప్రైమరీ హెడేక్స్. ప్రైమరీ హెడేక్స్కి ఇలాంటి కారణాలు ఏమీ ఉండవు. మనం సాధారణంగా చూసే ప్రైమరీ హెడేక్స్ మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, క్లస్టర్ హెడేక్ ఇలాంటివి.